అయిందా లంచ్ బాక్స్ ఉన్నది? ఎస్ యువర్ బాక్స్ ఈజ్ రెడీ. చాలా రోజుల తర్వాత నేను యూట్యూబ్లో ఇన్స్టాలో కనిపించవచ్చు. సో ఈ మధ్య షూట్ చేయడం వీలు అవ్వట్లేదు. రితు బర్త్డే అయింది, ఆ వీడియో షేర్ చేస్తాను. సో ఈరోజు మా లంచ్ శేఖర్ గారికి బీరకాయ కోడిగుడు, శేఖర్కి తేజుకి, అలాగే చెప్పి డిన్నర్ కోసం వేడి వేడి చేపల పులుసు. పులుసులు ఎప్పుడైనా కానీ నీళ్ళు ఉండకూడదు, ఇలా ఉండాలి. ఈ థిక్నెస్తో ఉంటేనే పులుసు టేస్టీగా ఉంటాయి. సో నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. సో దాంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి వేయాలన్నమాట. సో అలాగే ఏంటంటే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ తెలంగాణ స్పెషల్ సర్వపిండి. పిల్లలు సర్వేసినప్పుడు ఒక గిన్నె మాడిపోయింది. సో ఇది సర్వపిండి. ఉళ్ళాకి వచ్చినప్పుడు అలా సర్వపిండి కానీ కుడుములు కానీ నా చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. సో అది నేను కలిసి సర్వపిండి పెడతాను. సో ఇది ఈరోజు మా స్పెషల్ లంచ్ మెను. సో మీరు లంచ్లో ఏం చేయాలి నాకు కమెంట్లో చెప్పండి. అండ్ రితు బర్త్డే November 15th జరిగింది. సో చిన్న షార్ట్స్ అక్కడక్కడ తీసి పెట్టాను, అది రేపు అప్లోడ్ చేస్తాను. బాయ్. వ్లాగ్స్ పెడతలేని అడిగే వాళ్ళందరికీ వన్స్ అగైన్ సారీ. నా వాయిస్ ఇట్లే వస్తుంది. ఈఎండ్ దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా సర్జరీ అంటారు. సో ఆ వీడియోస్ పెట్టి నా వాయిస్ బాగాలేదని విని నేను డిప్రెషన్లో వెళ్ళడం కానీ ఇలా చిన్న చిన్న షార్ట్స్ పెట్టుకొని హ్యాపీగా ఉండడం బెటర్. అందుకే అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతున్నాను. బాయ్.